అమ్మవారి కోసం బాధపడుతూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉంటే రానివ్వాలి. పిల్లల కోసం, బంధాల కోసం, భార్య కోసం, భర్త కోసం, సంపదల కోసం, పొలాల కోసం, నగల కోసం, బాధల కోసం, రోగాల కోసం ఏడవడం కంటే దేవుడి కోసం ఏడవడం మంచిది. వాడు ఒక్కడి కోసం ఏడిస్తే ఇవన్నిటి కోసం ఏడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే జీవితానికి ప్రధానమైన లక్ష్యమే ఆత్మజ్ఞానం. అత్రాకారార్థం కర్మ కుర్యాదనింద్యం యోగ వాసిష్టంలో చెబుతారు ఆ మాట. మనిషి బతుకు లక్ష్యం ఏమిటంటే శ్రీదేవి శరణాగతి, భగవంతుడు శరణచంద్రం, ఆత్మజ్ఞానం పొందడం. అత్రాకారార్థం కర్మ కుర్యాదనింద్యం కుర్యాదాకారం ప్రాణ సంరక్షణార్థం ప్రాణా సంధార్యా తత్వ జిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో న జన్మ. అన్నం ఎందుకు తినాలి అంటే ఏదో ఒక పని చేయాలిగా. ఎందుకు పని చేయాలంటే ఏ పని చేయకపోతే నష్టం ఏమిటంటే ఏ పని చేయకపోతే డబ్బులు ఎలా వస్తాయి, డబ్బులు లేకపోతే అన్నం ఎలా వస్తుంది, నువ్వేనా పోషించుకోవాలి. అమ్మవారి కోసం బాధపడుతూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉంటే రానివ్వాలి. పిల్లల కోసం, బంధాల కోసం, భార్య కోసం, భర్త కోసం, సంపదల కోసం, పొలాల కోసం, నగల కోసం, బాధల కోసం, రోగాల కోసం ఏడవడం కంటే దేవుడు